మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను దిలీప్. ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. మహర్షి గారు నమస్తే సార్. నమస్తే దిలీప్ సార్, దసరా తర్వాత జనంలోకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు అనే వార్త అయితే నెట్టింట్లో తెగ హల్చల్ అయితే చేస్తుంది. నిజంగా ఆయన వస్తారా? వస్తే మళ్ళీ పూర వైభవం లాంటిది ఏమైనా కనిపిస్తున్నా మనకి? ఏంటంటారు అసలు? అంటే ఇప్పుడు టూ ఎర్లీ ఆయన వచ్చినా కూడా సంక్రాంతి నుంచి అంటున్నారు అదిగో వచ్చారు ఇదిగో వచ్చారు, ఆయన పార్లమెంటు పరిధిలో ఉన్న 2 నియోజకవర్గాల్లో నిద్ర చేస్తారు, వారానికి ఒక నియోజకవర్గం పర్యటిస్తారు, ఇలా చెప్తూ వస్తున్నారు. కానీ సంక్రాంతి నుంచి ఇప్పుడు దసరాకు వచ్చింది. ప్రాబ్లం ఎక్కడుందంటే ఇప్పుడు ఆయన వచ్చి ఏం చెప్పాలా? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది అని చెప్పాలా? చెప్పడానికి ఏముంది? అన్ని అమలు చేస్తున్నారు. సూపర్ 6 అనేది జగన్ గారి చేతిలో ఉన్న ఆయుధం. ఆ ఆయుధంలో ఒక్కొక్క బాణము అంటే ఒక్కొక్క పదును తగ్గుతూ ఉంది. ఆ అమ్ముల పొదిలో బాణాలన్నీ అయిపోతున్నాయి. ఎందుకంటారా? ఈ మధ్యకాలంలో అమ్మక వందనం ఇచ్చారు, ఆర్టీసీ బస్సు ఇచ్చారు, రైతులకు ఇచ్చారు, డిఎస్సి వేస్తే కొత్త టీచర్లు వస్తారు. మరి వీళ్ళ చేతిలో ఏమన్నా ఆయుధాలు? వీళ్ళు మహా చెప్పగలిగితే మహిళలకి 1500 ఇస్తామని మోసం చేశారు, 1.5 year అయిపోతూ ఉంది, చంద్రబాబు ఆడబిడ్డలకు మోసం చేశారు అని చెప్తారు. ఇంకేం చెప్తారు? నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, ఇది చేశారు అంటారు. ఇచ్చిన పథకాలన్నీ కూడా అర్హులకి ఇవ్వకుండా అనర్హులకి ఇస్తున్నారు, లేదా విపరీతంగా కోతలు పెడుతున్నారు. మా హయాంలో మేము పింఛన్లు ఇన్ని లక్షలు ఇచ్చాము, మీ వీళ్ళ హయాంలో ఇన్ని లక్షల కోత కోశారు, చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేస్తున్నారు, ఏదో ఇప్పటికే 1,75,000 కోట్లు అప్పులు చేశారు, ఇవి చెప్తారు. అంత మించి జనములు చెప్పడానికి జగన్ గారు అంటే ఆయన పార్టీని కన్సాలిడేట్ చేసుకుని పార్టీలో ఉత్సాహం కల్పించడానికి, పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఆయన యాత్రలన్నీ పనికొస్తాయి. నిజమే, ఆయన వస్తే జనం వస్తారు, మళ్ళీ ఉత్సాహం వస్తుంది, అన్నీ ఓకే. కానీ చంద్రబాబు నాయుడు గారు వరుసగా అమలు చేస్తూ ఉండే కొద్దీ వీళ్ళకి ఇబ్బంది. ఆయన అమలు చేయకపోతేనే వీళ్ళ చేతిలో ఆయుధాలు ఉంటాయి, అమలు చేస్తే ఆయుధాలు ఒకటి అయిపోతాయి. జనం కూడా ఏమంటారు? చూడబ్బా వచ్చినాడు, ఆయన ఏదో ఇస్తున్నాడు, ఇంకా 1.5 year కదా ఆయన వచ్చేయండి, అప్పుడే వీళ్ళకి తొందర ఎక్కువ, అప్పుడే విమర్శించేది, మేము 29కి మేమే వస్తామనేది, ఇవన్నీ మాడుతున్నారు. ఇవన్నీ ఎంతవరకు కరెక్టు? ఈయన ఉన్నప్పుడు ఏమన్నా డిఎస్సి వేసాడా? టీచర్లు అది మెగా డిఎస్సి వేస్తానని చెప్పాడు, ఏం చేశాడు? ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. సచివాలయం వాలంటీర్లు తప్ప ఈయన ఏం ఉద్యోగాలు ఇచ్చాడు చెప్పండి అని అవతల వాళ్ళు కౌంటర్ చేస్తే వీళ్ళ దగ్గర ఏముంది సమాధానం లేదు కదా. రైతులకు ఇస్తున్నాడు, ఒక విడత ఇచ్చాడు, సిలిండర్లు ఇస్తున్నాడు, ఒక విడత ఇచ్చాడు, అమ్మక వందనం ఇచ్చాడు, ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకు ఇచ్చాడు, పింఛన్లు 4,000 పెంచి ఇచ్చాడు. ఇంకేం కావాలా? ఇంకా మీకు ఏం కావాలా? మీరు చంద్రబాబు నాయుడు గారిని ఏ యాంగిల్లో విమర్శించడానికి మీ దగ్గర ఆయుధాలు ఉన్నాయి అని జనం అడిగారు అనుకో. సరే, ప్రతిపక్షం ఎప్పుడూ కూడా ప్రభుత్వాన్ని నిలదీసి విమర్శించి ఆరోపిస్తూ ఏదో ఒకటి ప్రభుత్వాన్ని సెటరేట్ చేయాలి అంటే ప్రతిపక్షం బలంగా ఉండాలి, అది వాస్తవమే. కానీ వీళ్ళ చేతిలో ఇప్పుడు జగన్ గారు వచ్చి దసరా నుంచి పర్యటిస్తే ఆయుధాలు లేవు ఆయన దగ్గర. ఆయుధాలు తన చేతికి వచ్చే వరకు ఆయన వెయిట్ చేయాల్సింది. ఎప్పుడు వస్తాయి ఆయుధాలు ఆయనకి? 2027 ఎండ్ నాటికి ఆయనకి ఆయుధాలు చేతికి వస్తాయి. అప్పటికి ఒక పిక్చర్ వస్తుంది. ఎందుకంటే దాదాపు 2.5 years అయిపోయింది, హాఫ్ పీరియడ్ అయిపోయింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద ఒక జడ్జిమెంట్ వస్తుంది జనానికి. ఈయన ఏం చేస్తున్నాడు, ఈయన ప్రభుత్వం ఎలా ఉంది, మనకు 2.5 years ఇలా ఉంది, మిగిలిన 2.5 years ఎలా ఉంటుంది అని గెస్ చేసుకోవడానికి ఒక అవకాశం వస్తుంది. కాబట్టి అప్పుడు వీళ్ళు 2027లో వీళ్ళ చేతికి ఆయుధాలు వస్తాయి. ఏ రకమైన ఆయుధాలు వస్తాయి? ఎమ్మెల్యేలు ఇప్పుడున్న స్థితిలోనే విపరీతంగా అవినీతికి పాల్పడతా ఉంటే జనం వీళ్ళ వైపు మొగ్గి వీళ్ళు చెప్పేది వింటారు. లేదు చంద్రబాబు నాయుడు గారు అందరినీ కంట్రోల్ చేసి, అది సాధ్యం కాదనుకోండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎమ్మెల్యేల అవినీతి చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ చేయగలరు అని ఎవరు నమ్మడం లేదు. వాళ్ళు అట్లనే విస్తృతంగా జనం మీద పడి డబ్బులు అన్నీ సెటిల్మెంట్లు ఏడ చూసినా అదేమంటారు ఇసుక మద్యము సమస్తము తినేయడం మొదలు పెట్టారనుకో. అప్పుడు జగన్ గారు సభలో పెడితే అంటే న్యూట్రల్గా తెలుగుదేశం వైపు ఉన్న జనం కూడా ఇటువైపు వస్తారు.
లేదంటే మీ జనం మీకు ఎప్పుడూ ఉంటారు. మీ జనం వచ్చి జై జగన్ సీఎం జగన్ అని అరిచినంత మాత్రాన మీరు సీఎం కాలేరు, మీ పార్టీ అధికారంలోకి రాదు. అట్లా అధికారంలోకి వచ్చింటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ అధికారంలోకి వచ్చి ఉండాలి. ఆయనకంటే జనం ఏమి మీకంటే ఏం తక్కువ ఏమి రారు. ఆయనకు వచ్చిన జనం అప్పట్లో. ఆయన ఇప్పటికీ సీఎం అని అరిచే ఆయన అభిమానులు ఉన్నారు. దానివల్ల ఏమిటి ప్రయోజనము? మీ అభిమానులు వేలల్లో వచ్చేసి జై జగన్ అని అరవడం వల్ల ఎన్నికల్లో అది గీటురాయి కాదు. ఎన్నికలు మీ వైపు మెల్లిగా మొగ్గాలి అంటే ఇప్పుడు మీ చేతిలో ఆయుధాలు లేవు. మీ చేతిలో ఉన్న ఆయుధాలు నిరుద్యోగ భృతి మహిళలకు 1500 రూపాయలు మాత్రమే. చంద్రబాబు నాయుడు గారు ఈ ఇయర్ ఎండింగ్కో నెక్స్ట్ ఇయర్ బిగినింగ్ అవి కూడా అమలు చేశారు అనుకోండి, ఏదో సప్పో చేసి ఫినిష్. మీరు ఉన్న పథకాల్లో లొసుగుల గురించి మాట్లాడాల్సిందే కానీ చంద్రబాబు నాయుడు మోసం చేశాడనే మాట మీరు అనలేరు. పోలవరం పూర్తి, దాన్ని ఇంకా చూడాలి, వెయిట్ చేయాలి. అదేమిటి వచ్చిన వెంటనే పూర్తి చేయడం అనేది అదే చిన్నది కాదు కదా, బ్రిడ్జి కాదు కదా అట్లా కట్టేదానికి. కాబట్టి దాని మీద ఎన్ని చెప్పినా పెద్ద జనం పట్టించుకోరు. మీరేం చేశారు 5 ఏళ్ళు, మీరేమన్నా పూర్తి చేశారా అని అడుగుతారు. అమరావతి గురించి ఏదో వానలు వచ్చినప్పుడు మునిగిపోయింది అని అరసాల్సిందే కానీ అమరావతి గురించి వైసీపీ వాళ్ళ దగ్గర మాట్లాడడానికి ఏమీ లేదు. అది మీ ప్రాజెక్టే కాదు. మీరు 5 ఏళ్ళు మూలబెట్టారు. మీరు అమరావతి పేరుతో చంద్రబాబు మోసం చేస్తున్నాడు, చంద్రబాబు డబ్బు వేస్ట్ చేస్తున్నాడు, చంద్రబాబు నీళ్లలో పోస్తున్నాడు అనే హక్కు మీకు లేదు. అనే హక్కు రాజకీయ పరిశీలకులకో జనానికో కామన్ మ్యాన్కో ఉంది. వాడు అబ్జర్వ్ చేస్తే లేదు చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో తప్పు చేస్తున్నాడని కామన్ మ్యాన్ నమ్మితే కామన్ మ్యాన్కి అడిగే హక్కు ఉంది, మీకు లేదు. మీకు ఎందుకు లేదంటే మీ ప్రాజెక్టే కాదు అది. అమరావతితో మీకు సంబంధమే లేదు. కాబట్టి జగన్ గారు ఒకవేళ దసరా నుంచి జనములేకి రావడం అంటూ మొదలు పెడితే అది టూ ఎర్లీ. కాకపోతే పార్టీకి ఉత్సాహం వస్తుంది అంతే. దానివల్ల రాజకీయంగా ఆయనకి ఏం ప్రయోజనం, ఏం ఎన్నికలు ఉన్నాయని ఆయనకు ప్రయోజనం వాటిల్లుతుంది. 29 వరకు ఎన్నికలు లేవు. మధ్యలో వచ్చే స్థానిక ఎన్నికల్లో మీరు ఎలాగూ గెలవరు. పులివెందులో మనకి ఎగ్జాంపుల్, పులివెందుల్లోనే మీరు గెలవలేక ఓడిపోయారు. అంటే ఓడిపోయారు అనే మాట కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు అటు వాట్ కాస్ట్ గెలవాలి అని అనుకున్నారు. మీరు అప్పుడు కుప్పంలో ఎలా గెలిచారో ఆ నమూనానే వాళ్ళు ఇక్కడ చూపించారు. కానీ వాళ్ళు తప్పులు చేస్తున్నారు. మీరు చేస్తున్న తప్పులే మళ్ళీ రిపీటెడ్గా వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళేమి మిమ్మల్ని ఆ రోజు ఆరోపించి మిమ్మల్ని విమర్శించి ఈరోజు ఏం అద్భుతంగా ఏం చేయడం లేదు. సేమ్ తప్పులే చేస్తున్నారు వాళ్ళు కూడా. కాకపోతే తప్పులు ఏమిటంటే తప్పుల సంఖ్య పెరగాలి. తప్పుల సంఖ్య పెరిగి జనములో ఒక రకమైన అసహనము వస్తే తెలుగుదేశం ప్రభుత్వం మీద అప్పుడు మీరు చేసే యాత్రలకు కానీ మీరు జనంలోకి వెళ్ళినా దానికి ఒక అదనపు విలువ ఉంటుంది. అదనపు అంటే మీకు ప్రయోజనం ఉంటుంది, రాజకీయ ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు చేయడం వల్ల ఏం ప్రయోజనం లేదు, ఊరికే వార్తల్లో ఉండడమే. ఓకే సార్, ధన్యవాదాలు. చూసారు కదా, ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం.